సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ ఈ నెల 8వ తేదీన మాస్కోకు పారిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తాను దేశం నుంచి పారిపోవాలనే ఉద్దేశం లేదని ప్రస్తావించారు. ఆయన ప్రకటన టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో సోమవారం నాడు పోస్ట్ చేశారు. ఈ లేఖలో అంశాలను పరిశీలిస్తే సిరియాలోని ఒక్కొక్క పట్టణం రెబల్స్ చేతికి చిక్కుతుంటే తాను రష్యా మిలిటరీ బేస్ అయిన లటాకియా ప్రావిన్స్ కు వెళ్లి అక్కడి తన సైనికులు ఎలా పోరాడుతున్నారో చూద్దామని వెళ్లాను. అయితే సిరియా సైనికులు ఆయుధాలు వదిలేసి తమ పొజిషన్ల నుంచి పారిపోయారు. అక్కడే ఉన్న హెయ్మీమ్ ఎయిర్ బేస్ వద్ద కూడా భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు మొదలయ్యాయి. దీంతో రష్యన్లు తనను అక్కడి నుంచి మాస్కోకు తరలించారని ఈ నెల 8వ తేదీన జరిగిన సంఘటన గురించి ఆయన ప్రస్తావించారు. ఇక అసద్ ప్రకటన విషయానికొస్తే ఇటు అరబిక్, ఇంగ్లీష్ 2 భాషల్లో పోస్ట్ చేశారు. అసద్ లేఖలో డిసెంబర్ 8వ తేదీన జరిగిన సంఘటన వివరాలను వివరించారు. తనకు సిరియా నుంచి వెళ్లిపోవాలని లేదన్నారు. మాస్కో తనను వెంటనే అక్కడి నుంచి తరలిపోవాలని రిక్వెస్ట్ చేసింది. అక్కడి బేస్ కమాండ్ తక్షణమే తనను రష్యాకు వెళ్లిపోవాలని కోరింది. దీంతో ఆదివారం నాడు సాయంత్రం తాను రష్యా చేరుకున్నారని బషర్ అసద్ ప్రకటనలో వివరించారు. అయితే ఇది డమాస్కస్ రెబల్స్ చేతికి వెళ్లిపోయిన మరుసటి రోజు జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యమయ్యాయి. మిలిటరీ వ్యవస్థ కుప్పకూలిందన్నారు అసద్. అయితే ఎట్టి పరిస్థితుల్లో తాను పదవి నుంచి దిగిపోవాలని ఆలోచించలేదని, అదే సమయంలో ఇతర దేశాల్లో శరణార్థిగా ఆశ్రయం పొందాలనేది తన ఉద్దేశం కాదన్నారు. అలాగే తన ముందు ఎలాంటి ప్రతిపాదన ఏ ఒక్కరి నుంచి కానీ రాలేదన్నారు. ఒక పక్క దేశం టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాను దేశానికి మేలు చేద్దామనుకున్నా ఆ అవకాశం లేకుండా పోయిందని లేఖలో ప్రస్తావించారు. అయితే సిరియాలో వినిపిస్తున్న టాక్ విషయానికొస్తే రెబల్స్ 12 రోజుల పాటు సిరియాలోని ఒక్కో నగరంలో తాము పాగా వేసుకుంటూ వస్తుంటే ఆ సమయంలో బషర్ అసద్ ఎక్కడా కనిపించలేదు. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం డిసెంబర్ 8న ఆయన దేశం నుంచి పారిపోలేదని, అంతకంటే ముందే ఆయన మాస్కోకు వెళ్లిపోయారన్న ఊహాగానాలు డమాస్కస్ లో వెల్లువెత్తుతున్నాయి. అయితే దేశంలో హెచ్టిఎస్ ఇస్లామిస్టు మిలిటెంట్ గ్రూప్ ప్రవేశించిన వెంటనే సిరియా ప్రధానమంత్రి కూడా అసద్తో కాంటాక్ట్ చేయలేదని తెలిసింది. దీంతో అసద్ గత్యంతరం లేక మాస్కోకు వెళ్లిపోయారని చెబుతున్నారు. కాగా డిసెంబర్ 9వ తేదీన రష్యన్ మీడియాలో సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అసద్ కు ఆశ్రయం కల్పించామని ప్రకటించింది. అయినా అధికారికంగా దీని గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా సిరియన్ రెబల్స్ గ్రూప్ వెంటనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నాయి. సిరియాలో అత్యంత శక్తివంతమైన రెబల్ గ్రూప్ విషయానికొస్తే హెచ్టిఎస్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. కాగా ఈ గ్రూప్ వివిధ పేర్లతో తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2011లో జాబ్హాత్ అల్ నుస్రా పేరుతో అల్ ఖైదీతో జట్టు కలిసి పనిచేసింది. అయితే 2016లో అల్ ఖైదాతో సంబంధాలు తెగదెంపులు చేసుకుంది. అటు తర్వాత అల్ నుస్రా హెచ్డిఎస్ గా మారి ఇతర చిన్న చితిక ఫ్యాక్షన్లతో కలిసి హెచ్డిఎస్ గా అవతరించింది. అయితే హెచ్డిఎస్ పై యుఎన్, అమెరికా, యూకేలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు టెర్రరిస్టు గ్రూపులుగా ముద్ర వేశాయి. కాగా హెచ్డిఎస్ గ్రూప్ నాయకుడిగా అహ్మద్ అల్ షారా పేరుతో చలామణి అయ్యాడు. అటు తర్వాత ప్రస్తుతం అతడు అబు మహమ్మద్ అల్ జోలా అని పేరు మార్చుకున్నాడు. కొన్ని మతపరమైన గ్రూపులను, కమ్యూనిటీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇక నుంచి జిహాద్ మైండ్ సెట్ నుంచి తప్పుకుని ప్రజలకు వీలైనంత వరకు సేవ చేయాలనే ఆలోచనలో ఉన్నామంటున్నారు జోలాని. అయితే ఆయన తన మాటపై నిలబడతారా లేదా వేచి చూడాల్సిందే. అసద్ మాత్రం తాను దేశం నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశం లేదని లేఖలో చెప్పదలుచుకున్నాడు. కాగా ప్రతిపక్షాలను ఆయన టెర్రరిస్టులుగా సంబోధిస్తున్నాడు. అసద్ దేశం నుంచి వదిలి పారిపోయిన తర్వాత యావత్ దేశం సంబరాలు చేసుకుంది. అదే అసద్ పాలనలో వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని తీసుకెళ్లి చీకటి గుహల్లో బంధించి చిత్రహింసలకు గురి చేసేవాడు. ప్రస్తుతం దేశంలో జైల్లో మగ్గుతున్న వారిని విడిపించారు. అలాగే జైల్లో నుంచి ఖైదీలందరినీ విడుదల చేశారు. 50 సంవత్సరాల అసద్ కుటుంబ పాలన ముగిసిందని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కాగా శుక్రవారం నాడు సిరియా మొత్తం పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిగాయి. ప్రస్తుతం అసద్ ప్రభావం సిరియాపై పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం మాస్కోలో కుటుంబంతో కలిసి రహస్య ప్రదేశంలో తలదాచుకున్నాడు. సిరియాలో ఉన్న తన నమ్మకస్తులతో రహస్యంగా మాట్లాడుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
ఇక సిరియాలో గత 15 సంవత్సరాల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. చివరకు కేవలం 2 వారాల్లోనే డిసెంబర్ 8వ తేదీన అసద్ దేశం నుంచి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ఇక అరబ్ దేశాల్లో అక్కడి ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 2011లో అరబ్ స్ప్రింగ్ ఊపందుకుంది. ప్రజాస్వామ్యం కోసం అరబ్ దేశాల ప్రజలు పట్టుబట్టారు. దీంతో సిరియాలో కూడా 1971 నుంచి అసద్ తండ్రి హఫీజ్ అసద్ 2000 సంవత్సరం వరకు, అంటే ఆయన చనిపోయే వరకు నిరంకుశంగా పాలించారు. ఆయన చనిపోయిన తర్వాత హఫీజ్ పెద్ద కుమారుడు బషర్ అసద్ను ప్రెసిడెంట్గా చేయాలనుకున్నారు. కానీ అతడు దట్టమైన పొగ మంచులో ఎయిర్పోర్టుకు వెళ్తున్నప్పుడు కారు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో బషర్ లండన్లో ఆప్థమాలజీ, అంతే కంటి డాక్టర్గా పనిచేసేవారు. అర్ధాంతరంగా సిరియాకొచ్చి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. వాస్తవానికి బషర్కు రాజకీయాల్లో రావాలంటే ఇష్టం లేదు, బలవంతంగా తీసుకొచ్చారు. ఇక అసద్ల విషయానికొస్తే సిరియాలో అలవైట్ తెగకు చెందినవారు. సున్నీ మెజార్టీ సిరియాలో అలవైట్ తెగ మైనార్టీకి చెందినవారు. ఇది కూడా సిరియన్లకు కంటగింపుగా మారింది. అయితే సిరియాలో బషర్ ప్రభుత్వంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలిపారు. దీంతో అసద్ శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు. అక్కడి నుండి మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత కాస్త అంతర్యుద్ధానికి దారితీసింది. చివరకు తండ్రి ఇచ్చిన అతిపెద్ద రాజ్యాన్ని చేజేతులా పోగొట్టుకుని మాస్కోలో అనామకుడిగా కాలం వెళ్లదీస్తున్నాడు అసద్. సాడ్ స్టోరీ ఆఫ్ సిరియా ఫార్మర్ ప్రెసిడెంట్ అనే కామెంట్ వినిపిస్తున్నాయి.